అందరికీ నమస్కారం. నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో బిగ్ బాస్ కి సంబంధించి ఏం అప్డేట్స్ గురు అని చెప్పి అంటా ఉంటారు మీరు అందరూ. కానీ నేను కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు. నాగార్జున అది ఇది మొత్తం చెప్పారు, సెలబ్రిటీస్ వెళ్ళిపోయారు. అంతటితో మీ పని అయితే అయిపోయింది, కానీ నా పని అయితే అయిపోలేదు కదా. యాజ్ అన్ అనలిస్ట్ నేను ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫినిటీ టెంపరేచర్లో రోస్ట్ చేసిన తర్వాత మీ ముందుకు ఇలా సర్వ్ చేసి మీ ముందు పెట్టాలన్నమాట. సో అందులో భాగంగానే లైవ్ అనేది వాళ్ళ నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ఈ స్ట్రీమ్ అవుతున్న ఎపిసోడ్ని కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను. సో కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు నేను కొన్ని పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేశాను, వాటిని అయితే ఇవాళ మీకు తెలియజేయబోతున్నాను. అదేంటిదంటే నాగార్జున గారు ఆల్రెడీ చెప్పేశారు ఈ సీజన్ అంటే అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ క్రేజీనెస్ మొత్తం కూడా ఇన్ఫినిటీ లెవెల్లో ఉండబోతుందని చెప్పి చెప్పారు. సో అందులో భాగంగానే ఆయన చెప్పిన రివీల్ చేసిన 3 కండిషన్స్ ఏంటంటే నో క్యాప్టెన్, ఓకే, నో రేషన్, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ అని చెప్పన్నారు. ఇంకా లాస్ట్ది నో ఫిక్స్డ్ ప్రైజ్ మనీ, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ అన్నారు. సో ఎంతైనా ఉండొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, మన పైన మన ఆట తీరు పైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. సో అందులో భాగంగానే కెప్టెన్ లేదని చెప్పన్నారు. సో బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాయకుడు లేని మూకలు చెల్లా చెదురైపోతుందని చెప్పి అంటారు. సో అలానే ఇప్పుడు హౌస్ లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా సెటిల్ చేయాలి, సార్ట్అవుట్ చేయాలని చెప్పి నిఖిల్ మలియక్కల్ ఫస్ట్ గా లీడ్ తీసుకున్నాడు. అది ఎందుకు తీసుకున్నాడంటే కిచెన్ లో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవడం, తన్నుకోవడం, అది చేసుకోవడం చేస్తున్నారు. సో అందుకని వీటన్నిటి కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పంటే ఒక లీడ్ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఎలాగో కెప్టెన్ లేరు కాబట్టి మనమే ఒకరిని అపాయింట్ చేసుకుని మొత్తం కూడా చూసుకోవాలని చెప్తున్నారు. సో ఈ లీడ్ అయితే మంచిగా తీస్తున్నారు, కానీ అక్కడ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అందరూ కూడా ఎలా తన్నుకుంటున్నారంటే చిన్నపిల్లలు గోల్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా గోల్ చేసుకుంటున్నారు అక్కడ. సో అది చూస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చారా బాబు, ఎవర్రా మీరంతా అని చెప్పి అదేదో యుగానికి ఒక్కటి సినిమాకి సంబంధించిన డైలాగ్ ఉంది కదా, మీమ్స్ లో బాగా పాపులర్ అయింది, ఎవర్రా మీరంతా అని చెప్పి అనాలనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ లో ఎవరిని తీసుకొచ్చారు గైస్? అసలు చూసుకుంటే కనుక అక్కడ మనం ఒక విష్ణుప్రియ తప్ప ఇంకా మిగతా వాళ్ళు మొత్తం కూడా సీరియల్ ఫేస్లు, లేకపోతే అసలు తెలియని వాళ్ళు, ఫేడ్ అవుట్ వాళ్ళని తీసుకొచ్చారు. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం ఆలోచించిందో మనకైతే తెలియదు, కానీ మనం మనం చూసుకుంటే కనుక కాలేజ్ గోయి స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ సీరియల్స్ ఎక్కువగా చూడరు కాబట్టి వాళ్ళు ఎవరు తెలియదు. ఒక విష్ణుప్రియ మాత్రమే తెలుసు, ఇంకా కొంతమంది తెలుసు వేరే వేరే వాళ్ళు, బెజవాడ బేబక్కనో ఏదో ఉంది కదా, అలాంటి వాళ్ళు తెలుసు. సో వీళ్ళని మినహాయించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియని ఒకలే. మరి వీళ్ళని తీసుకొచ్చి ఎలా తీసుకొస్తారేమో తెలియదు. ఇంకా ఇంకోటి చెప్పాలి కాదు, అసలు ఆర్జే శేఖర్ భాష ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆర్జే శేఖర్ భాషను చూస్తామంటే గ్రహాంతరవాసి కప్పలాగున్నాడు. కప్ప అని చెప్పినందుకు మీరేం ఫీల్ అవ్వమాకండి, గ్రహాంతరవాసి నుంచి వచ్చినలాగున్నాడు. ప్రతి ఒక్క దానిపై కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇవాళ ఒకటి చెప్పాడు కదా, అసలు కిచెన్ దగ్గర ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంటే అభయ్ నవీన్ టీ పెడుతున్నాడు, టీ కాస్తున్నాడు అనమాట. టీలో మళ్ళీ పాలు పోసారు, పాలు పోయడంతో ఎక్కువైపోయిందని చెప్పి అన్నాడు. చాయ్ పత్తి అని చెప్పి ఒక వార్డ్ యూజ్ చేశాడు. చాయ్ పత్తిలోనే దూది ఉంది కదా, మళ్ళీ దూది ఎందుకు వేస్తున్నారని చెప్పన్నారు. అసలు ఆయన చెప్పేదాకా ఎక్స్ప్లెనేషన్లో నాకు కూడా అది అర్థం కాలేదు, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇదైతే మీమ్ కంటెంట్ అవ్వబోతుంది ఇవాళ. చాయ్ పత్తి అంట, పత్తి అంటే ఏంటిది? దూద్ అంటే దూదిని ఇప్పుడు దూద్ లాగా ఆయన ప్రొనౌన్స్ చేశాడు. చాయ్ పత్తి మీద దూద్ ఉంది, ఇంకా మళ్ళీ దూద్ ఎందుకు వేస్తున్నారు అంటున్నారు. ఆల్రెడీ దూద్ ఉంటే ఇంకా దూద్ ఎందుకు అని చెప్పి అంటున్నారు. ఆ డైలాగు ఆయన చెప్పేదాకా కూడా మాకు కూడా తెలియలేదు. అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలి మినిమం, ఆ రేంజ్ వేరు, ఆ స్థాయి వేరు. అలాంటి వాళ్ళకి మాత్రం అర్థమవుతుందని చెప్పి అది మీమ్ డైలాగ్ ఉంటుంది కదా, అది ఇక్కడ పెట్టేయచ్చు నాకు తెలిస్తే కనుక. సో ఇంకా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఫస్ట్ గొడవ వచ్చేసి సోనియాకి, అలానే నెక్స్ట్ యష్మి కూడా జరుగుతుంది. యష్మి కూడా అయితే చాలా జాబియల్గా జరుగుతుంది, మొత్తం హౌస్ మొత్తం కూడా అందరితో కలివిడిగా. కాకపోతే ప్రతి దాంట్లో కూడా వేలు పెడుతుంది అనమాట. అక్కడ కొద్దిగా ఏమంటే ఇచ్చింగ్ ఫెలో అంటారు, చెప్తారు సార్, అలా ఉందామా. ఇంకా సోనియా మళ్ళీ శేఖర్ భాషతో మళ్ళీ గొడవ పెట్టుకుంది. శేఖర్ భాష ఇక్కడ మళ్ళీ ఇచ్చి పడేశారు. శేఖర్ భాష అయితే సోనియా సింగ్ కూడా ఎక్కడ తగ్గలేదు, సోనియా ఆకుల ఎక్కడ తగ్గలేదు, శేఖర్ భాష ఎక్కడ తగ్గలేదు. ఇద్దరు కూడా ఫైట్ చేసుకున్నారు. ఇంకా మన ఎవరైతే పెయిన్ స్టార్ ఉన్నారు కదా, మణికంఠ, నాగమణికంఠ, సో ఆయనకు సంబంధించిన కూడా కొన్ని క్లాషెస్ అయితే ఉండబోతున్నాయి. సో ఇవాళ టాస్క్ కూడా ఇచ్చారు. ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళని చీఫ్ కంటెండర్స్ గా అపాయింట్ చేయబోతున్నారంట. సో ఇక్కడ ఈ సీజన్ లో కెప్టెన్సీ అనేది లేదు కాబట్టి ఈ టాస్క్ ఇచ్చారు రేషన్ కోసము. ఆ రేషన్ లో భాగంగా ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ముగ్గురిని చీఫ్స్ గా సెలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి కెప్టెన్సీ ఏమైతే ఆర్డర్స్ ఉంటాయో, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయో మొత్తం కూడా వీళ్ళకి ఇవ్వబోతున్నారు. అంటే కిచెన్ ఎవరు చూసుకోవాలి, మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి, ఫలానా ఎవరు చూసుకోవాలి, వీళ్ళు అయితే చూసుకోబోతున్నారు. సో యాజ్ ఆఫ్ నాకు అందిన సమాచారం పేరుకు నిఖిల్ మలియక్కల్, నెక్స్ట్ ఇంకా ఎవరు నైనిక, వేరే ఒక పర్సన్ ఎవరు ఉన్నారు, పేరైతే సరిగా స్ట్రైక్ అవ్వట్లేదు, వాళ్ళైతే గెలిచారంట. వాళ్ళు చీఫ్ కంటెండర్స్ గా అయితే అవ్వబోతున్నారు. సో హౌస్ లో ఫస్ట్ చీఫ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ లో వీళ్ళు ముగ్గురు అయితే ఉండబోతున్నారు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తాను ఉంటాను గైస్. మా ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి, అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ దెన్, సీ యు, బై.